అమ్మా ఒరే గోవిందం పిలవరా మీ అమ్మని, అది పిచ్చిదిరా, ఏమైనా చేసుకోబోద్ది, భయంగా ఉండదురా నాకు. నాయనా ఇవన్నీ ఊరికే బెదిరింపులు, ఈ బెదిరింపులకు భయపడతావా ఏంది? ఏం చేసుకోదు, నువ్వు గమనే ఉండు. ఊరికే బెదిరిస్తా ఉంటే చిన్నపిల్లడు మాదిరి బెదిరిపోయి సరేనంటాను అనుకున్నారా ఏమే? బెదిరే ప్రసక్తే లేదు. రే 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 గోవిందం గోవిందం, మీ అమ్మ మీ నాయన నీతో ఉండాలని కోరుకుంటున్నావు అంతే కదా? నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ అమ్మ నాయన మనతోనే ఉంటారు. నువ్వు మీ అమ్మ నాయన గురించి ఎంత నిజాయితీగా చెప్పావో నేను కూడా అంతే నిజాయితీగా నా మనసులో మాట చెప్తా ఉన్నాను. నీకు ఒక మంచి స్నేహితుడిగాను మంచి భర్తగానో ఉండి నిన్ను చూసుకుంటానని నేను చెప్పడం లేదు. మీ నాయన నిన్ను ఎట్ట చూసుకుంటాడో నేను కూడా అట్నే చూసుకుంటాను. నా జీవితంలో ప్రేమ పెళ్లికి స్థానం లేదనుకున్నాను, ఇవ్వకూడదు అనుకున్నాను. కానీ నాలో ప్రేమ లేక కాదు, పెళ్లి చేసుకోవాలన్న ఆశ లేక కాదు, అంతకంటే ముఖ్యంగా అమ్మ అప్పని చూసుకోవాలని, వాళ్లకంటే ఈ ప్రేమ పెళ్లి గొప్పది కాదు అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను. వాళ్లకంటే నాకు ఏది ముఖ్యం కాదు. కానీ నేను దేనికోసమైతే పెళ్లి చేసుకోకూడదనుకున్నానో ఆ కారణాన్ని అతను ఒప్పుకుంటున్నాడు. పెళ్ళయ్యాక అమ్మ అప్ప నాతోనే ఉండొచ్చు అంటున్నాడు. నా జీవితంలో అప్ప కంటే నన్ను ఎవ్వరూ గొప్పగా ప్రేమించుండరు, గొప్పగా చూసుకోనుండరు. అలాంటిది గోవింద్ కూడా నన్ను తండ్రిలా చూసుకుంటాను అన్నాడు. ఇంతకంటే ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఉండే స్వచ్ఛమైన ప్రేమని ఎలా చెప్పగలరు? అతను నన్ను మభ్యపెట్టాలని చెప్పిన మాట కాదిది, మనసులో నుంచి వచ్చిన మాట. ఇంత మంచి మనిషిని నేను వదులుకోవాలా? అమ్మా అప్పాని కూడా నాలాగే చూసుకుంటానన్న వ్యక్తిని నిరాకరించాలా? అమ్మా పోయి చెల్లెని పిలవే, భోంచేద్దాం. టైం ఎంత అయిందో చూడు. ఈ పాటికి అందరం తిని పడుకోవాలా. అట్లాంటిది తిండి తిప్ప లేకుండా కడుపు మార్చుకుని మేలుకుని కూర్చున్నాం. ఇల్లు పిలమ్మా. నేను పోయి పిలిస్తే మీ చెల్లి వస్తాదనుకుంటా ఉండావా? దానికి పౌరుషం ఎక్కువరా. దాని మాట వినకపోతే అస్సలు తట్టుకోలేదు. పైగా నవమాసాలు మోసిన కన్నబిడ్డల్లో ఒక్కడు కూడా తన మాట వినకపోతే దానికి మాత్రం బాధగా ఉండదు. పోయి తలుపేసుకుని ఇంతవరకు తలుపులు తెరవలా. పోయి పలకరించేదానికి భయంగా ఉండాది. ఏం చేసేది ఇప్పుడు? సమస్యవుడి వల్ల వాడే పోయి పిలవాలా. వెళ్ళి నీ కొడుకుని పిలవమనా. లక్కమాంబ, ఏరమ్మన్న ఇద్దరు మరుదులు ఏంటి ఆడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నేనే కావాలని పోలా. ఆ తర్వాత మా అవ్వ మా మామ నేనే తమ్ముళ్ళిద్దరిని చెడగొట్టానని అమ్మ దగ్గర ఫిట్టింగ్ పడతారు. అందుకనే చిన్న హుషారుగా ఏన్న కూర్చొని ఉండా. అవునరా, కానీ ఈ తెలివితేటలన్నీ పెళ్లికి ముందుంటే బాగుపడేవాడివి. నీ పోమ్మా, పోయి వాళ్ళ బిలు. అట్నే మావా. రే అమ్మ చాలా కోపంగా ఉండదురా, కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకుండదు. ఇంకా ఇట్ట చేసేది కరెక్ట్ కాదు. ముందు సరేనని చెప్పు. 25-26 సంబంధాలు చెడగొట్టుకున్నాడువి, ఇంకోటి చెడగొట్టుకోలేవా ఏంది? చిన్నమర్ది బాగానే ఇస్తుండావే సలహాలు. మీకు దండం పెడతాను స్వామి. మీరు అత్త చెప్పిన సంబంధం చేసుకోండి, లేకపోతే నా కాపురం నిలువునా కూలిపోయేటట్టుండాది. పదండి, ఆడ పిలుస్తా ఉండారు. నేను రాను. గదిలోకి పోయి అత్త తలుపేసుకుని ఇంకా రాలేదు.
అందరూ ఆకలితో కూర్చోనుండారు. నువ్వొచ్చి పిలిస్తే అత్త వస్తాది. పోయి పిలిచేదానికి ఎవ్వరికీ ధైర్యంలా. రా. ఆమె ఎట్టొకటి సాధించి నన్ను పెళ్లి చూపులకు తీసుకోవాలని చూస్తా ఉండదు. అదేం కుదరదు. సరే, ముందు లేచి పద. మామ పిలుస్తా ఉండాడు, బాగోదు. పెద్దోళ్ళు పిలిచేటప్పుడు పోకపోతే మర్యాదగా ఉండదు. పద. రే లేరా, రే పోయి ఆడకు పోయి మాట్లాడదాం. ఆడికి రా పోయేది, వద్దురా సామె. ఏమిరా, మిమ్మల్ని కని పెంచిన దానికి మీ అమ్మని, ఇంట్లో వాళ్ళందర్నీ ఇట్టా పస్తులు పెడతారా మీరు? పోరా, పొయ్యి అమ్మా నీ మాట వింటాను, వచ్చి భోంచెయ్యి, ఇట్టా అలగబాక అని చెప్పు పో. ఇదిగో చూడు, ఒక్క పూట తిండి తినకుండా అలిగినంత మాత్రాన నేనేం నా మనసు మార్చుకోను. మీరు ఎవరో ఒకరు పోయి పిలవండి. రే, మీ అమ్మ అలిగింది నీ వల్ల, మేం పోయించేది ఏందిరా? పోయించుకురాబా. నేను ఇప్పుడు పోతే పెళ్లి సంబంధానికి ఒప్పుకోమని బలవంతం చేస్తుంది. నా వల్ల కాదు. ఒరే, ఇది కొంచెమైనా న్యాయం ఉండాదా నీకు? మీ అమ్మని కంటతడి పెట్టించకరా. అది మొండిదే కాదు, మీరంటే ప్రేమరా, పిచ్చిది. మీరు దాని మాట విననన్నారంటే దాని ప్రాణం విలువెల్లాడిపోతాది, బాధపడి నలిగిపోతా ఉంటాది. చెప్పిన మాట వినండ్రా నాయనా. నువ్వేనైనా చెప్పావా? నేను పోయి అమ్మని పిలవను. రేయ్, నీకు తప్పినా నాకు తప్పదు కదరా. కనకం, 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 తలుపు తెరువు కనకం, 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 కనకం. కనకం, అత్త, అత్త. కనకం, కనకత్నం. కనకం, 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 ఏమైంది మా? కనకం. అయ్యయ్యో, ఆస్పత్రికి తీసుకెళ్దాం పదండి. ఎంత పని చేసిందో. వాణ్ణి ఒప్పించడానికని చెప్పి బెదిరింపుగా 4 మాటలని తలుపేసుకుంది. అలిగి కూసుందనుకున్నానే తప్ప ఇట్టటి పని చేస్తుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. నా చెల్లి ఏ విషయంలోనైనా బలంగానే పడే మనిషి. వీడి విషయంలో ఎలా అయిపోయింది ఏమిటి? ఏమిరా మిమ్మల్ని కానీ మెమ్మకి సుఖం. ఈ పెద్దోడేమో అట్టా చేశాడు, నువ్వైనా మెమ్మ మాట వింటావు అనుకుంటే వినకుండా ఎలా చేశావు? అదేమో ఇలా చేసింది. ఒరే ఒరే, నువ్వెందుకు ఏడుస్తుండవురా? నువ్వే మీ అమ్మని చంపేస్తుండవు. చేతులారా మీ అమ్మని నువ్వే చంపేస్తుండవు. నా బిడ్డరా అది. దేవుడా, నా బిడ్డ నుంచి నన్ను తీసుకుపో. నా బిడ్డని కాపాడు దేవుడా. నాయనా, అమ్మకేం కాదు. ఏం కాదు మామ, అత్తకి ఏం కాదు. అమ్మలక్క, మీ అత్త ఎప్పుడు నన్ను భర్తగా గౌరవిస్తుందో లేదో అని నేను ఆలోచించలేదు. కానీ గొడవ పడ్డానికో తిట్టుకోవడానికో నాకంటూ ఒక మనిషి ఉన్నారంటే అది మీ అత్తే. ఇప్పుడు దానికి ఎదట అయితే నా పరిస్థితి ఏంటమ్మా? నన్ను అడిగేవాడు ఎవడున్నాడమ్మా? నేనెవరిని చూసి బతకాలి? ఏం కాదు నైనా, అమ్మకేం కాదు. ఏం కాకూడదనే కోరుకుంటాను రా. ఎప్పుడూ అన్ని విషయాల్లో కఠినంగా ఉంటూ
తను అనుకున్నది ఏదైనా చేసేసి మీ అమ్మ నీ తమ్ముడి విషయంలో ఏమీ చేయలేక ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదురా, అస్సలు ఊహించలేదు. ఏం కాదురా, నువ్వు ఊరికి ఉండు. అమ్మకేమన్నా అయితే ఆ పాపం నాదరా. అమ్మకేమన్నా అయితే నేను బతుకున్నాను రా. రే పిచ్చోడు మాత్రం మాట్లాడుకో. అమ్మకేం కాదురా, అమ్మకేం కాదు, అమ్మకేం కాదు. డాక్టర్ మా అమ్మకి ఎట్టుంది? భయపడాల్సింది ఏమీ లేదు. ఆవిడ స్పృహలోకి వచ్చారు, వెళ్ళి చూడండి. అమ్మా అమ్మా కనుకో అమ్మా అమ్మా కనుకో. నువ్వు ఇట్టంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలా. ఏంది కనకం ఇది? నన్ను అన్యాయం చేసి పోదాం అనుకున్నావా? కన్న కొడుకులే తల్లిని కాదనుకున్నప్పుడు ఇక నేను బతుకుంటే ఏంది, సస్తే ఏంది? వద్దు, నాకిట్ట బతకాలం లేదు. బుద్ధి లేకుండా మాట్లాడబాక. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. వాడికి అర్థం కావాలా. నయానో భయానో చెప్పి నువ్వెందుకోసం చెప్తున్నావో, ఎవరి కోసం చెప్తున్నావో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి చేసుకోవాలి తప్ప ఇట ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? అవు, నేననే కాదు, ఏ కన్న తల్లైనా బిడ్డల మంచే కోరుకుంటుంది. కానీ బిడ్డలో కన్న తల్లి ఆలోచనల్ని గాని ఆశల్ని గాని పట్టించుకోరు. ఇప్పుడు కూడా చూసినా అమ్మా, నువ్వు సస్తే ఏంది బతికితే ఏంది అని ఉన్నాడే తప్ప ఒక్క మాట అయినా వచ్చి నాతో మాట్లాడినాడా? అమ్మా అమ్మా అటు మాట్లాడబాకమ్మా. నువ్వు నా వల్లే ఇటు చేసుకున్నావు అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా, ఇటువంటి పని చేయబాక. అవునరా, నాకు బతకాలనిపించలా. అందుకే ఓ తూరి పెద్దోడి వల్ల మనసు కష్టపడుండది. సరే, ఇంకా ఇద్దరు కొడుకులుండారు కదా అని మనసుకి సర్ది చెప్పుకుంటా ఉండా. కానీ నువ్వు కూడా అదే పని చేస్తుండవు. ఇక నేనేం చేసేది? అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. అదేరా, నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టడంలా. నీ ఇష్టాలు నీవి, నా ఇష్టం నాది. ఇక నేను నా మాట ఈయనని కొడుకుని తలుచుకుంటూ రోజు సస్తూ బతకలేను. అందుకే ఒకేసారి సర్దాం అనుకుంటా. చెల్లాయి, మళ్ళీ మళ్ళీ ఆ మాట అనబాక. అంతేగా అన్నా, ఈ పూట నన్ను కాపాడినారు, రేపు కూడా నన్ను కాపాడగలరా? నా బిడ్డ నా మాట విననప్పుడు నేను బతికి ప్రయోజనం లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా
మళ్ళీ నేను ఇదే పని చేస్తా, సస్తా. కనకం, దయచేసి అట్ట మాట్లాడమాక. రై చెప్పరా, చెప్పు. మీ అమ్మకి మాట ఇయ్యి. మీ అమ్మ చెప్పింది వింటానని, మీ అమ్మ చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పు. నాయనా, రే మీ అమ్మ కావాలనుకుంటే చెప్పరా. అమ్మా ప్లీజ్ వద్దు, కొంచెం నన్ను అర్థం చేసుకో అమ్మా. ఆడిని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆడిష్టం ఆడిది, ఆడి భవిష్యత్తు ఆడిది. నేను బిడ్డని కన్నానే గాని ఆడి భవిష్యత్తు నిర్ణయించే హక్కు నాకేడుండది. ఆడి బతుకాడిని బతకనేయండి, నా సావు నే సస్తా. అమ్మా ప్లీజ్ అమ్మా, అట్ట మాట్లాడబాక. అట్టటప్పుడు మాటీరా. ఇంత దాకా వచ్చిందంటే రేపు మళ్ళీ ఇట్టాటి పని చేయదని గ్యారెంటీ లేదు. మాటీరా, దానికి మాట ఇయ్యి ముందు. అమ్మా రేయ్, మీ అమ్మ బతుకుండాలి అనుకుంటే మాట ఇవ్వరా, మాటువో. రే అది పిచ్చిదిరా, ఎప్పుడేం చేస్తుందో తెలీదు. రే మాటివరా, మాటిరా, మాటివరా. నాయనా నాయనా, నా మాట నాయనా. చెప్పు. మీ అమ్మ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను, ఆ సంబంధమే చేసుకుంటానని చెప్పు. చెప్పరా, చెప్పరా. అమ్మ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. ఏమండి, మాట్లాడారు కదా, ఇక ఆవిడ విశ్రాంతి తీసుకునివ్వండి. మీరు బయటకు వెళ్ళండి. అవునా, సబ్బును రొక్కి కూడా 30,000 రూపాయల బిల్లా? అదే ఇసుమని నమ్మించడానికి సబ్బు నొరుగేసుకుని ఇసం దాగినట్టు నటించిన. ఆడేదో పెళ్లికి ఒప్పుకోలేదని ఆణ్ణి బెదిరించడానికే, నేనిసం దాగినట్టు నటించడానికే ఆ సబ్బు నొరుగేసుకుని డ్రామా చేసిన. వాళ్ళు భయపడిపోయి నన్ను హాస్పిటల్లో చేర్చినారు. ఆ నొరగ దుడిచేసి బలానికో ఇంజెక్షన్ ఇచ్చేసి అనవసరంగా నా కడుపులో మెల్లిప్పేటట్టు ఏదో మందిచ్చి తిన్నదంతా కక్కించినారు. లేదు లేదు, మీరు విషం తాగారు, నేనేగా కక్కించాను. డాక్టరు, ఇసం తాగానా లేదా అన్నది నాకు తెలుసు. 30,000 రూపాయలు బిల్లేసేసి నా దగ్గర డబ్బులు ఆగుదాం చూస్తాండావా? ఏది బ్లడ్ టెస్ట్ చేయించి చూద్దాం నా ఒంట్లో ఈస ఉందా లేదా అనేది. మర్యాదగా నువ్వే నాకు 10 ఏళ్ళు ఎదురియ్యి, లేకపోతే నేను నిన్ను టెస్ట్ చేసేదానికే ఇట్టా నాటకం ఆడానని చెప్పి
డాక్టర్లెట్టా నిలువున దోచేసుకుంటుండారని చెప్పి రేపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ ఆస్పత్రి ముయించేస్తా. నీ డాక్టర్ పట్ట చించి అవతల బారేస్తా. ఏమంటావ్? అమ్మా తల్లి, అంత పని చేయమాక. 10,000 ఏం కర్మ, 20,000 ఇచ్చుకుంటాను. నన్ను వదిలేయమ్మా. అంటే నిజంగానే నువ్వు విషయం తాగలేదా? నేనెందుకు దాగుతా? ఆణ్ణి ఎట్టా ఒప్పించాలనో నాకు తెలుసుగా. ఇప్పుడు ఒప్పించుండాగా. ఆహాహాహాహా. నువ్వు మామూలు నటివి కాదే చెల్లాయ్, మహానటివి.